కానీ ఆమె గారు నేను ఒకటి విన్నాను, మీ ఊర్లో అంటే మీరు బెంగళూరులో ఉండేవాళ్ళు, మీ చుట్టుపక్కల మీ నైబర్స్ ఫ్రెండ్స్ అందరికీ తెలుసు మీరు ఇట్లా మీకు యాక్టింగ్ అంటే ఇష్టం అది ఇదని. బట్ చాలామంది మీ మదర్ని మళ్ళీ డిస్కరేజ్ చేసేవారంట. అంటే ఈ అమ్మాయి కొంచెం రంగు తక్కువ, సినిమాల్లోకి సెట్ కాదు, సినిమాల్లోకి ఎందుకు తీసుకెళ్తున్నారు, సినిమాల్లో ఎట్లాగో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఇలా అనేవారా అమ్మగారా? చుట్టుపక్కల వాళ్ళు, చుట్టాలు, స్నేహితులు? చాలా యాక్చువల్గా రిలేషన్స్ ఎవరికి ఇష్టం లేదు. ఒక ఫస్ట్ నాకు తెలీదు. సెకండ్ ఏంటంటే వాళ్ళకి ఏంటి అమ్మాయి వెళ్ళి ఏం చేయబోతుంది, అదే మీరు చెప్పినట్టు రంగు తక్కువ, పైగా నేను చాలా కొంచెం బయట ఎవరితో ఎక్కువ మాట్లాడను. ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా అందరితో, అలాగా ఎక్కువ మాట్లాడను. చాలా రిజర్వ్డ్గా ఉంటాను, సెలెక్టివ్గా మాట్లాడతాను. ఎవరి దగ్గర నా ఇష్టమైతే మాట్లాడతాను, లేదంటే మాట్లాడను. ఫ్రెండ్స్ కూడా నాకు సెలెక్టివ్గానే ఉంటారు, చాలా ఎవరితో పెట్టుకోను. ఇలా ఉండే అమ్మాయి సినిమాకి వెళ్ళి ఎలా చేస్తుంది, కొంచెం సిగ్గుపడుతుంది, కొంచెం ఇదిగా ఉంటుంది కదా, మీరు చెప్పినట్టు రిజర్వ్డ్గా ఉంటుంది అని అందరూ కొంచెం నన్ను డిస్కరేజ్ చేశారు. ఏంటమ్మా వెళ్ళి సినిమాలో చేరుస్తున్నా ఉంటా కదా మీ అమ్మాయిని, చేస్తుందా, చేయగలుగుతుందా అని నన్ను ఎవరిని అడగడానికి ధైర్యం లేదు. మా అమ్మని నేను చెప్తే నేను ఎలా నోస్ కట్ చేస్తాను బాగా తెలుసు అందరికి. అందుకని మా అమ్మని అడిగారు. మా అమ్మ దానికి ఇంట్రెస్ట్, చూద్దాం, ట్రై చేద్దాం, దొరకలేదంటే వచ్చేద్దాం అంతే అని మా అమ్మ ధైర్యంగా అందరికి ఆన్సర్ చేసేది. సో మిమ్మల్ని చెన్నై తీసుకెళ్ళిపోయారు మీ అమ్మ? మా అమ్మనే ఎక్కువ ధైర్యం. నేను చెప్పిన దాన్ని మా నాన్నగారు అయితే ఒప్పుకోలేదు. వద్దమ్మా, అసలు నీకు చదవడం ఇష్టం లేదంటే పెళ్లి చేసేసుకో, నేను పెళ్లి చేసేస్తున్నారు. నువ్వు పెళ్లి చేస్తే నెక్స్ట్ నేను సూసైడ్ చేసుకుంటాను చెప్పేసారా? నేను సూసైడ్ చేసుకుంటా, మీరు సినిమాకి పంపకపోయినా పర్వాలేదు, పెళ్ళి మాత్రం నాకు అంటే నాకు తొందరగా సెటిల్ అవ్వాలని లేదు. అప్పట్లో ఏదో ఒక సాధన, ఏదో నా వల్ల అయినంత ఒక సాధన చేయాలి, ఏదో ఒక ఎయిమ్ ఉంది, ఆ ఎయిమ్ నేను నెరవేరించుకోవాలి అని ఒక చిన్న ఆశ. సో అది సినిమాలో వచ్చాను. మా అమ్మగారు నాకు చాలా కోఆపరేట్ చేశారు. నేను చెప్పిన దానికి ధైర్యంగా ముందుకు వచ్చారు, నాతో పాటు సపోర్ట్గా నిలిచారు, కోఆపరేట్ చేశారు. ఆ తర్వాత మా నాన్నగారు కూడా చాలా ముందు వద్దన్నారు. ఎప్పుడు నేను చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాను, స్పోర్టివ్గా ఉన్నాను. మా నాన్నగారు కూడా ఈ అమ్మాయి ఏం చేయబోతుంది అనే ఒక ఫీలింగ్ ఉంది. తర్వాత మా నాన్నగారికి అర్థమైంది, చేస్తుంది అని ఒక నమ్మకం వచ్చింది ఆయనకి. మా నాన్నగారు కూడా చేయి, బాగా తప్పకుండా వస్తావు, ధైర్యం వదులుకోవద్దు అంటే. అప్పటికి మా నాన్నగారు కొంచెం ఆరోగ్యం సరలేదు, కొంచెం అప్పటికే తక్కువైంది. అప్పుడు బాగా మా నాన్నగారు కూడా సపోర్ట్ చేశారు. అయితే ఆమెని మీకు చెల్లెళ్ళు తమ్ముళ్ళు కూడా ఉన్నారు? తమ్ముడు ఉన్నారు. మీ మదర్ అందరిని మీ నాన్నగారిని మీ తమ్ముడిని వదిలేసి మరి మీతో పాటు మీ కళ నిజం చేయడం కోసం చెన్నైలో మా బ్రదర్ ఇద్దరే. మా అమ్మకు మా బ్రదర్ని పాపం అక్కడ వదిలేసి వచ్చేసాము. అంటే వాడు చదువుకుంటున్నాడు అప్పుడు, ఇంకా స్టడీస్లో ఉన్నాడు. నేను కూడా స్టడీస్ నుంచి మధ్యలో, నేను 10th చదివాను అంతే. ఇంకా తర్వాత కాలేజ్ ఫస్ట్ ఇయర్ PUC వెళ్ళాలన్నా అదే ఇంటర్ చేయాలి. ఇంటర్ చేయాలంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను సినిమాలో చేయాలంటే. చదువుతున్నాను బాగానే, బట్ ఇంట్రెస్ట్ లేదు నాకు, చదవాలని లేదు. ఇంకో వద్దనుకుంటే చదువుదాం, లేదంటే మూవ్ అవుదాం అన్నాను. సరే మా అమ్మ వచ్చింది కదా, ధైర్యంగా వచ్చేసాం. డిస్కంటిన్యూ చేస్తాను స్టడీస్ని. మా బ్రదరు చదువుతున్నాడు అక్కడ. సార్ మా బ్రదర్ చదువు డిస్టర్బ్ అవ్వకూడదు, మనం అక్కడ వదిలేసి వచ్చాం. మా రిలేషన్స్ ఇంట్లోనే వదిలేసి, మా నాన్నగారితోనే వదిలేసి వచ్చాం. తర్వాత మా నాన్నగారు కొంచెం ఆరోగ్యం సరలేదని మా రిలేషన్స్ ఇంట్లో వదిలేసి వచ్చాం. అయితే మీ పేరెంట్స్ ఇద్దరు అమ్మాయిలు దత్తత కూడా తీసుకున్నారంట కదా మీ తర్వాత? ఇద్దరు అమ్మాయిలు. కానీ ఎంత గ్రేట్ అండి. అంటే మీరు మా అమ్మ చాలా చిన్న కుటుంబం, పెద్దగా ఆర్థికంగా కూడా స్థితిమంతులు కాదు, ఎందుకంటే ఇద్దరు అమ్మాయిల్ని దత్తత తీసుకోవాలని ఎందుకు అనుకున్నారు? అది ఏమైందంటే మా అమ్మకి చాలా డబ్బు గురించి ఆలోచించారండి. ఏదైనా చేయగలుగుతాం, మనం తిన్న దాంట్లో కొంచెం పెడితే వాళ్ళు పెరుగుతారు కదా అని. అదేదో ఒక దీంట్లో వాళ్ళిద్దరు మా ఇంటికి రావాల్సి వచ్చింది. సో అది దత్తకు తీసుకుని మా అమ్మ పెంచింది. నేను పర్టికులర్గా తీసుకోలేదు, వేరే ఏదో ఒక ఏమంటారు ఒక సందర్భం, అది ఇలా మా ఇంటికి రావాల్సి వచ్చింది ఆ పిల్లలు ఎదురు. సో అలా తీసుకున్నా, పెంచా. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఒక అమ్మాయి ఏమో అరేంజ్ మ్యారేజ్, ఒక అమ్మాయి ఏమో లవ్ మ్యారేజ్ చేసుకునేది. సో ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. వెరీ గుడ్. చదివించాము బాగా, పెళ్లి చేసాం. అయితే చెన్నై వెళ్ళాక
వాజ్ ఇట్ ఈజీ అండి? అంటే వెళ్ళగానే డైరెక్టర్లు ప్రొడ్యూసర్ని కలవగానే మీకు అవకాశాలు రావటం? అది ఇప్పుడు హీరోయిన్ అయ్యాను కాబట్టి నేను హ్యాపీగా చెప్పుకుంటున్నాను. స్టార్టింగ్లో కొంచెం చాలా స్ట్రగుల్ అయింది. స్ట్రగుల్ అంటే లాంగ్వేజ్ తెలీదు, తమిళ్ ఒకటి, రెండోది కొత్త ప్లేస్ అది మాకు, హీట్. మనం బెంగళూరులో కూలింగ్లో ఉండి చెమటలు ఆ కూలింగ్లో ఉన్నాడో ఇక్కడ సడన్గా తీసుకొచ్చి ఏదో డెజర్ట్లో పడేసినట్టు మాకు అదొక ఫీలింగ్. రెండోది ఆ క్లైమేట్ సెట్ అవ్వలేదు మా బాడీకి, అదొక కొంచెం డిస్టర్బ్ అయింది. అయినా వదలలేదు నేను మా అమ్మగారు. అక్కడి నుంచి వెళ్ళేవాళ్ళం, మూవ్ అయ్యాం. ఒక కంపెనీకి వెళ్ళాం అనుకోండి, వెళ్తే చూసేవారు, స్టిల్స్ చూసిన వెంటనే ఓకే చేసేవారు. ఓకే చేసి అమ్మాయిని అంటే రమ్మనేవారు, మేనేజర్ ఎవరో ఉంటారు కదా, పిఆర్ఓస్ వాళ్ళు. నేను ఈరోజే మనం హీరోయిన్ అయిపోతాం అనే లెవెల్లో అంత రేంజ్లో వెళ్ళేదాన్ని. వెళ్ళి చూసిన ఓకే చేసేవారు. కొన్ని కంపెనీస్లో ఈ ఫొటోస్ చూస్తే చాలా ఇష్టపడేవారు. ఎందుకంటే నాకు ఫోటోజెనిక్ ఫేస్ ఏమో తెలీదు మరి, విడిగా అంత కొంచెం అదే మీరు చెప్పినట్టు కలర్ డల్, కొంచెం పర్సనాలిటీ అని మనం కొంచెం తక్కువే కదా, అందుకని ఏమో మనం చూసిన వెంటనే వాళ్ళు ఎక్కడో డిసప్పాయింట్ అయ్యేవారు. ఈ అమ్మాయా ఈ ఫొటోస్లో ఉండేదని రిజెక్ట్ చేసేవారు. బట్ నేను ధైర్యం కోల్పోలేదు. ఇంకో కొన్ని కంపెనీస్లో ఏం చేసేవారంటే చూసేసి మరి నువ్వే హీరోయిన్ అనేసేవారు. నెక్స్ట్ డే వెళ్ళేప్పటికి సారీ మా ఇలాగా ఏదో ఒక రికమెండ్లో హీరోయిన్ వేరే వేసేసాము, మీరు సిస్టర్ రోల్ ఉంది, చాలా హీరోయిన్ కంటే చాలా మంచి రోల్ అది, త్రూ అవుట్ సినిమా వస్తుంది చేయండి అలా ఇలా అనేవారు. లేకపోతే ఫ్రెండ్ క్యారెక్టర్ త్రూ అవుట్ సినిమా ఉంది హీరోయిన్. నేను ఓకే సార్ చూద్దాం సార్ అని చెప్పి నేను ఏం మాట్లాడేదాన్ని కదా, వచ్చేసేదాన్ని. బట్ మళ్ళీ వెళ్ళేదాన్ని కాదు, నేను చేయను అని చెప్పి. వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తే నేను లేదు సార్ నేను చేయను అని చెప్పి పెట్టేసేదాన్ని. మా అమ్మ ఏంటమ్మా ఏం చేద్దాం, లేదమ్మా నేను చేస్తే హీరోయిన్ చేస్తాను, లేదంటే మన ఊరు వెళ్ళిపోతాం అంతే ఓకే డెసిషన్. నేను డబ్బు కోసమో లేదు దేనికోసమో సినిమాలో ఏదో కనబడాలని రాలేదు, నేను హీరోయిన్ అవ్వాలి, నేను కలలు అది నా చిన్నప్పటి నుంచి డ్రీమ్స్. అది డ్యూయట్ వాళ్ళు పాడినంత డ్యూయట్ పాడాలి హీరోస్ పక్కన, ఇలాగ యాక్ట్ చేయాలి, ఎమోషనల్గా యాక్ట్ చేయాలి అని ఏమేమో డ్రీమ్స్ పెట్టుకున్నాను. ఆ డ్రీమ్స్ నా కలర్ నిజం అవ్వాలి. అది అయితే చేద్దాం, లేదంటే అవసరం లేదు వెళ్ళిపోదాం, మళ్ళీ స్టడీస్ కంటిన్యూ చేద్దాం, ప్రాబ్లం లేదు అని నేను పట్టుదలతో ఉన్నాను. మా అమ్మ కూడా ఓకే అలాగే చేద్దామమ్మా, మా అమ్మ నేను ఏం చెప్తే సరే అనేదాన్ని. అట్లా ఎన్నేళ్ళు ఉన్నారు అట్లా? అంటే ఒక బ్రేక్ వచ్చే వరకు 2 years అయింది. 2 years. బట్ మాకు 2 years అనేది ఒక 2 యుగాల్లాగా అనిపించేది. ఎందుకంటే కొత్త ప్లేస్, వెయిట్ చేయడం, ఒక్కొక్క రోజు వెయిట్ చేయాలి కదా. ఇప్పుడు మన ఊర్లో ఉండడం వేరు, ఇంకొక ఊర్లో వచ్చి మనకు ఎవరు ఫేస్ తెలియని వాళ్ళు, ఎవరు రిలేషన్స్ లేదు, ఏమీ లేదు, ఎదురు చూడడం. అంటే 2 years అనేది చాలా పెద్ద గ్యాప్ అనిపించింది. తర్వాత నాకు తమిళ్లో అలాగే అనుకున్నట్టే హీరోయిన్గా దొరికింది. ఆమెను జనరల్గా కొత్తగా వచ్చిన అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, కొత్తగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతుంటే వాళ్ళకి అసలు అక్కడ ఎవరూ తెలియదు, అంత కొత్త మొహాలు, కొత్త పరిచయాలు, మనకు ఆ ప్లేసే సరిగ్గా తెలియదు. ఎవరైనా మిమ్మల్ని అడ్వాంటేజ్ తీసుకున్నారా? అంటే మగవాళ్ళు ఎవరన్నా ఎంటర్ అవుతేనేమో వాళ్ళ డబ్బులు తీసేసుకోవడం, వాళ్ళకి ఆశ చూపించడం, వాళ్ళకి ఏవో చెప్పడం, మాయ మాటలు చెప్పడం, అమ్మాయిలు అయితే వాళ్ళని వేరే రకంగా యూజ్ చేసుకోవడం, ఇలా ఇండస్ట్రీలో అదొక టాక్ ఉంది. కొత్తగా వచ్చిన అమ్మాయిలని అడ్వాంటేజ్గా తీసుకుంటారు, లేకపోతే వాళ్ళని వేరే రకంగా వాడుకోవడం. అలా మీరు అనుకుంటే అన్ని ఫీల్డ్లో ఉందండి, అన్ని ఫీల్డ్లో. మీరు సినిమా మీకు బయట కనబడుతుంది, అన్ని ఫీల్డ్లోనూ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లేడీస్కి ఎక్కడ పోయినా ఉంది, లేడీస్ ఎక్కడ సేఫ్ లేదు వాళ్ళకి. బట్ సినిమాలో ఎవరైనా మీతో అదే చెప్తున్నా, నాలో అలాగా మిస్బిహేవ్ అంటే ఒక డైరెక్టర్ కానీ, ఇంతవరకు డైరెక్టర్స్ కానీ, ఒక ప్రొడ్యూసర్స్ కానీ ఇంతవరకు నా దగ్గర అలా మిస్బిహేవ్ చేయలేదు. మీరు నమ్ముతారో లేదో తెలియదు. ఈ టెక్నీషియన్స్ ఉంటారు కదా, ఈ మేకప్ మెన్లు వాళ్ళని ఏంటంటే మాకు కొత్త తెలియదు కదా, వాళ్ళు కొంచెం మిస్బిహేవ్ చేస్తారు. బట్ మనకు అర్థం అయిపోతుంది వాళ్ళు చేస్తున్నారు బాడీ లాంగ్వేజ్. ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి మనకు భయంగా ఉండదు, ఏం చెప్తే వెళ్ళి డైరెక్టర్ దగ్గర వేరే ఏదో చెప్పేస్తారేమో, అది ఎంత అనిపిస్తుంది. బట్ అయినంత కొంచెం 1 or 2 పిక్చర్స్ వరకు కొన్ని డిస్టర్బెన్స్ ఉంటుంది. బట్ దాని నుంచి ప్రాబ్లం ఏం రాదు. తర్వాత నాకు ఇంకా నేను అన్ని పర్సనల్గా పెట్టుకున్నాను, మేకప్ మెన్, హెయిర్ డ్రెస్సర్ అన్ని
అయితే నాకు ప్రాబ్లం ఇనిషియల్గానే కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్స్. ఎందుకంటే వాళ్ళకి ఏంటో హీరోయిన్ అంటే ఏదో మేకప్ వేస్తే అప్పుడు మమ్మల్ని కొంచెం చులకనగా చూడడం కానీ, లేదా మీరు చెప్పినట్టు ఏదైనా వేయమని చెప్తే దానికి ఏదో వాళ్ళ రీజన్, ఎన్ని సినిమాలు చేస్తామమ్మా ఇలా చెప్తున్నావు, మాకేంటంటే చాలా అందంగా కనబడాలని. అలాగే ఇంకో వేరే కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి, బట్ నేను అదంతా పెద్ద కేర్ చేయలేదు. ఓకే.